బస్సే ఫ్రీ చేసిండ్రు రుణమాఫీ ఇస్తా అని అన్నాడు రుణమాఫీ ఇయ్యలేరు ఏం రైతు బంధు ఇస్తా అని చెప్పిండు కదా ఇయ్యలేదు సార్ నెలకి ఇయ్యలే గ్యాస్ 500 ఇస్తా అని ఇయ్యలేదు గ్యాస్ బోనస్ ఇస్తా అని ఇయ్యలేరు ఏం ఇయ్యలేదు సార్ మాకు ఇదే కష్టాన్ని ఇది చేస్తున్నాం గానీ కేసీఆర్ వచ్చినప్పుడు ఊర్లో జనాలు ఏమనుకుంటారమ్మా ఇప్పుడు అందరికి కేసీఆర్ గా పెడతామని అంటారు ఇప్పుడు ఎందుకని ఏం చేసిండు పనులు కేసీఆర్ మంచి చేసిండ్రు పని మరి కేసీఆర్ మంచి చేసిండ్రు పని మంచిగా నీళ్ళు వచ్చింది మంచిగా ఇది వచ్చింది ఇప్పుడు ఎండాకాలంలో ఏం లేదు మాకు ఇంత లేటుగా ఎందుకు వేస్తున్నావు ఈ నీళ్ళు లేకుంటేనే నీళ్ళు లేకుంటేనే కరెంట్ లేదు నీళ్ళు లేదు అందరు నారేసి ఇప్పుడు కాలువలో నీళ్ళు రాలేదు మాకు ఏం రాలేదు మాకు అయితే ఇప్పుడు వేస్తున్నాం నారు అంత ఇబ్బందిగా ఉన్నారా ఇప్పుడు మీరు ఇబ్బందే ఉన్నది మాకు ఇప్పుడు ఆ కేసీఆర్ ఉన్నప్పుడు పోయిన గవర్నమెంట్ లా మీకు ఆ కాళేశ్వరం నీళ్ళు వచ్చేది ఇక్కడికి వస్తది తాగేది వస్తది మంచిగానే ఉన్నది మేము కేసీఆర్ ఉన్నప్పుడు మాకు రైతు బంధు వస్తది మన అన్ని మంచిగా ఉన్నాం మేము చెట్లు నాటేది మన కుంటలు నింపేది అన్ని మంచిగా ఉన్నది మాకు సౌలత్ ఇప్పుడు లేకుంటేనే ఇగో ఇబ్బంది ఉన్నది ఇప్పుడు ఏం లేవు మాకు జనాలు మళ్ళీ కేసీఆర్ కేసీఆర్కే ఉన్నారా కేసీఆర్కే ఎత్తారు అందరు కేసీఆర్కే ఎత్తాం అంతేనా కేసీఆర్ ఎందుకని ఇప్పుడు మీ గురించి మంచిగా చేసిండు కదా చేయలేదు సార్ మాకు ఏం చేయలేదు బస్సు పెట్టిండు కదా బస్సు పెట్టింది కానీ ఆడోళ్ళు జుట్టు బిక్కుంటారు ఆడోళ్ళు జుట్టు బిక్కుంటారు మగోని సీట్ ఇస్తలేరు అందరు ఇదే పని మాకు అంతేనా ఇగో ఇప్పుడు ఇది చేస్తున్నాం అదే పని అది కేసీఆర్కే ఎత్తాం ఓటు రేవంత్ రెడ్డి ఎవ్వలేయరు అంతేనా అంటే ఇప్పుడు నువ్వు అనుకున్నట్టు అందరు అనుకుంటా ఊరు అందరు అనుకుంటారు అంతేనా జనం మొత్తం ఉన్న పబ్లిక్ జనం మొత్తం కేసీఆర్ కే ఓటేస్తాం రేవంత్ రెడ్డికి ఏమో అది అంటున్నారు అంతేనా అంతే కాంగ్రెస్ వస్తే చెప్పు పెడకేసి సాగదొరుడే కాంగ్రెస్ అని వాడు సర్పంచ్ కి నిలబడితే వాని పొట్టు కొట్టుడే అంతేనా అంతా ఏకగిరిగా ఉన్నారు మంచి ఉడుకు మీద ఉన్నారు వారు చేసిన పనికే ఉడుకు మీద ఉన్నారు అంతే వారు ఏంది మంచి పని చేసిన వాడికి ఉరి పెడతా తొండలు ఇచ్చి పెడతా గుడ్లు తీస్తా అదే 18 మంది నల్లమల్ల అడుగులేదు తొక్కుంటా వచ్చిందంట వాని అవన్నీ నక్సలేట్ వానికి నక్సలేట్ కొడుకు దేశానికి నక్సలేట్ అందరికి నక్సలేట్ చేస్తాడు అట్లా చెప్తాడు వాడు పులి అంటాడు నేను పులి అంటుండు కదా రేవంత్ రెడ్డి పులి అయి ఇట్లా చెప్తాడా పులి అయి ప్రజలు సాగాలి నేను నల్లమల్ల పులిని అనుకుంటా మాట్లాడుతా ఉన్నాడు నక్క వాడు పులి అయితే చేయగానే పోదు వాడు పులి అయితే కేసీఆర్ లెక్క చేయాలి నక్క పిల్ల లెక్క దోసుకొని తినుడే నక్క పిల్ల మాట్లాడేది పులి మాట చేసే పనులు లెక్క పనులు ఎలక్షన్ ఎందుకు లేట్ పెట్టినట్టు ఏమైనా అర్థమైతా ఉందా జనాలకి అందరికీ అర్థమవుతుంది ఏమని నేను గెలవనని వాడు గెలవాడు మళ్ళీ టీఆర్ఎస్ వస్తుందని ఆయన గెలకలేదా మళ్ళీ కేసీఆర్ పులి నిజాడుతూ వస్తాడు భయపడి పెడతలేడా భయపడే ఇప్పుడు ఏ నాటికి పెట్టాని కేసీఆర్ పులి నిజాడు వానికి ఒక్క ఏమన్నా కూడా గెలవాడు ఎంపీటీసీ జడ్పీటీసీ సర్పంచ్ కు ఒక్క మనిషి అంటే ఇప్పుడు కాంగ్రెస్ గెలిచిన అంటే మరి ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా ఇప్పుడు పెట్టినా కూడా మేమే గెలుస్తాం అన్నట్టుగా ధీమాతో మాట్లాడుతా ఉన్నాడు మాటే లంగ మాటలు వానికి ఏమున్నది మగ్గు పెట్టాలని వాడు మగ్గు పెట్టాలంటే జనం అంత పిచ్చోళ్ళు కారు వాడు చెప్పిన మాట అన్ని అబద్ధాలు కదా ఏది మన బోనస్ ఇయ్యలేదు ఒడ్లకు ఇచ్చినట్ట కాదే బోనస్ ₹1 నేను చెప్తున్నా 110 క్వింటాలు అమ్మినా నేను సన్న ఒడ్లు మన ఏది మన 6.5 సన్నది అది 1 క్వింటాల్ కూడా రావదా 1 పైసా రాలేదు ఇప్పుడు చెప్పు వానికి 110 క్వింటాళ్ళు చూపెట్టు అని 500 రూపాయల చొప్పున అయితే ఎంత పడుతుంది ₹1,00,000 చిల్లర రావాలి 1,50,000 రావాలి నాకు ఏది బోనసే అది రాకపోయే మళ్ళీ పోతే మాకు సగం ఇచ్చిండు సగం ఇయ్యలేదు ఏది రైతు బంధు ఒక్కొనికి 10 ఎకరాలు ఎందుకు నీకు అంటాడు నాకు 6 ఎకరాలకే నా 5 ఎకరాలకే వచ్చింది ఇప్పుడు తప్పకుండా కేసీఆర్ గెలుస్తాడు జై తెలంగాణ జై కేసీఆర్